వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టుడే అండి. రియల్లీ ఐ వుడ్ హావ్ మిస్ సంథింగ్. నేను రాకపోతే చాలా మిస్ అయ్యేదాన్ని. దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా చేసినది నాట్యారంభ శ్లోకాలతో స్టార్ట్ అయ్యి సత్యం. ఆ మన్నమాడితోటి ఒక నాట్యాభిమానిగా నేను కూడా ఏకీభవిస్తూ మాస్టర్ గారి కంపోజిషన్స్ ఎవరు మళ్ళీ పిచ్చి పనులు చేయకుండా ఏమన్నా సృజన చేయదలుచుకుంటే మీరు ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే కొత్తగా వేరే విధంగా చేసుకోవాలి, దాన్ని టచ్ చేయకూడదు అన్న మాటకి లేదు. ఈ రాగంలో ఉండాలి, ఈ రాగంలో చెప్పలేదు, ఎవరి ఇష్టానికి వాడు. బాలకృష్ణ ప్రసాద్ గారు పాడుతూ ఉంటే ఎట్లా ఉంటుంది, వాళ్ళైనా పాడొచ్చు, అలా పాడితేనే బాగుంటుంది. మళ్ళీ దాంట్లో ఫ్యూజన్ పెట్టేస్తారు, బాగాలేదు. అది పద్ధతి. అంటే ఆ ఆర్కెస్ట్రా వాళ్ళు అక్కడ ఉంటే కృష్ణుడు రథసారథి అయినప్పుడు అర్జునుడికి ఎలాంటి ధైర్యం ఉంటుందో గురువులకి కానీ డాన్సర్లకు కానీ ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది. నేను 18 ఏళ్ళగా శాస్త్రి గారి దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నాను. నేను ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను. ఆ ధైర్యం ఏంటో నాకు తెలుసు. వాళ్ళందరూ అక్కడ ఉంటే వాళ్ళందరి పేర్లు నేను ఇప్పుడు మళ్ళీ చెప్పక్కర్లేదు, చెప్తూనే ఉన్నారు. బట్ ఒక్కొక్కళ్ళు వాళ్ళతోటి రికార్డింగ్ స్టూడియోలో పనిచేసిన, వాళ్ళతోటి స్టేజ్ మీద పనిచేసిన, ఆ విషయంలో నాకు మొదటి నుంచి వాళ్ళే అవ్వడంతో ఆ లగ్జరీ ఏంటో నాకు తెలుసు. మీరంతా రుజువు చేసుకున్నారు కదా ఇందాకనే మంచి వాళ్ళని. గ్రేట్ ఆఫ్ యూ, రేర్ ఆఫ్ యూ, హ్యాట్స్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మరొక అఖండుడు VBS సంబంధించి ఆ పిల్లల్ని ఆ క్యాప్చరింగ్ చేయడం చాలా సంథింగ్. థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళు కావాలి నాకు. థ్యాంక్ యూ. ఆద్య ప్రజ్ఞజ్యోతి, కరెక్టే కొట్టారా? ड्रेस बदल के चल लेते. మహన్య చెప్పండి. ఏ పాట మీద డాన్స్ చేశారు? ఏ క్లాస్ అవుతున్నారు? వెరీ గుడ్. ఏ పాట మీద పర్ఫామ్ చేశారు? ఓకే. మీ గురువు గారి పేరు, మీ పేరు? ఓకే. ఎలా అనిపించింది ఈరోజు అవార్డు తీసుకోవడం? ఓకే. సెకండ్ క్లాసా ఫోర్త్ క్లాస్? స్కూల్ పేరు నాన్న? వెరీ నైస్. స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ చేశారా? ఏమేమి చేశారు స్కూల్లో పర్ఫార్మెన్స్? ఓకే. డాన్సెస్లో ఏమేమి నేర్చుకున్నారు? కూచిపూడి, భరతనాట్యం? ఓకే. ఓకే. మీ డ్రీమ్ ఏంది? మీ పెద్దగా ఏం అవ్వాలనుకుంటున్నారు? ఆర్టిస్ట్. వెరీ గుడ్. నైస్. డాన్స్తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్ ఏమొచ్చు మీకు? డ్రెస్, ఇంకా కరాటే, స్విమ్మింగ్, సింగింగ్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీకు ఎలా అనిపించింది యాజ్ ఏ ఫాదర్గా, పాప గారు? ఆబ్వియస్లీ ప్రౌడ్గానే ఉంటుంది. లైక్ 2 years నుంచి నేర్చుకుంటుంది. మీరు ఎంకరేజ్ చేస్తూ అయ్యారు. అవి అన్ని ట్రై చేస్తాము. తనకి కూచిపూడి నచ్చింది. సో ఎవరు ఇక్కడ మా ఇంటి దగ్గర ప్రెస్ టీచర్ చేస్తే మేడం గారు ట్రైన్ చేసింది. సో అక్కడ జాయిన్ చేసాము. 2 years నుంచి. ఆశ్రిత. గురు పేరు నాన్న? గురు పేరు. ఓకే. కూచిపూడిలో ఏ డాన్స్ నాన్న నువ్వు చేసింది వాళ్ళ? ఏం మాట్లాడుతుంది? బ్యూటిఫుల్. ఓకే. ఓకే. ఇది ఈ ఫస్ట్ ప్రోగ్రామా ఇది, లేకపోతే ఇంతకుముందు కూడా ఇట్లాంటి డ్యాన్స్ చేసావా? ఇప్పుడు నెక్స్ట్ నీ డ్రీమ్ ఏంది? నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు పెద్దగా అయినాక?
వెరీ నైస్. అచ్చా, మీరు పర్ఫామ్ చేస్తుంటే అందరూ చప్పట్లు కొట్టారు, మీరు చాలా బాగా చేశారన్నారు, ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారంట. మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళు మీ గురించి ఇలా గొప్పగా చెప్తుంటే? ఆహా, సూపర్. ఏమేమి నేర్పించారు గురుగారు? వెరీ నైస్, వెరీ నైస్. అచ్చా, గురుగారి దగ్గర ఏమేమి నేర్చుకున్నారు? కూచిపూడి, భరతనాట్యం, స్టెప్స్. ఓకే. ఇంకా మీ పేరెంట్స్ ఏమంటారు? మీకు ఎలా సపోర్ట్ చేస్తారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు చెప్పండి? అచ్చా, స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ చేశారా? స్కూల్లో కూడా చేశారు. మీ పేరెంట్స్ కూడా డ్యాన్స్? ఓకే ఓకే. కాకపోతే నీకు ఎంకరేజ్ చేస్తున్నారు కదా? యూ షుడ్ బి థ్యాంక్ టు యువర్ పేరెంట్స్. ఏం మాట అన్నారు? మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషం అండి. దాంట్లో అత్యున్నత స్థాయికి వెళ్ళాలి, ఇంకా చాలా నేర్చుకుంటున్నాం. గురువులు చెప్పినట్లుగా ఇంకా చాలా నేర్చుకుంటూ ఉండాలి. కేవలం ఆరంభం మాత్రమే. లక్ష్మీ శంకర్, నేను గణేష్ కౌతంకి చేశాను. ఎన్ని పాటల మీద పర్ఫార్మెన్స్ చేశారు? 3 songs. అచ్చా, అవి ఏవేవి? జతీశ్వరం, మంగళం, గణేష్ కౌతం. ఓకే. ఈరోజు ఎలా అనిపించింది? మీ పర్ఫార్మ్ చేస్తుంటే అందరూ చప్పట్లు కొట్టారు, మీరు చాలా బాగా చేశారన్నారు పర్ఫార్మెన్స్. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్? మీకు ఎలా అనిపిస్తుంది మీ గురించి ఇంత గొప్పగా చెప్తుంటే? ఓకే. ఇంత గొప్ప వేదిక మీద మీరు పెద్దోళ్ళ మీద చేతుల మీదుగా, లెజెండరీస్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు, ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఇది ఫస్ట్ ప్రోగ్రామా? ఇంతకుముందు కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశారు. ఓకే. ఇప్పటికి ఎన్ని అవార్డ్స్, ఎన్ని మెడల్స్ వచ్చాయి మీకు? డాన్స్ 5 medals. ఓకే. ఏ క్లాస్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఫిఫ్త్ క్లాస్. నేను ఏస్ట్రా నగర్ నుంచి వచ్చాను. స్కూల్ పేరునా? డిఏవి పబ్లిక్ స్కూల్. అసలు స్కూల్లో కూడా ఏమైనా పర్ఫార్మెన్స్ చేశారా? ఇంకా భరతనాట్యం చేశాను. ఓకే. డాన్స్తో గుడ్, వెరీ గుడ్. సింగింగ్ చేశా. డ్రాయింగ్ వెరీ నైస్. సింగింగ్లో ఒక చిన్న పాట పాడండి, చిన్న ½ minute. జస్ట్ మీ వాయిస్ ఇండియా అందరూ వినాలి. వందే నందం హరిహరమోదం హంసానందం హససముఖం గురుగుహరూపం గుప్తాకారం గోరక్షాంతం సురపతిసేనం సుబ్రహ్మణ్యం సురవినుతం వరశివకాలం వల్లీలోలం వందే. థ్యాంక్ యూ. సూపర్. ఏం వాయిస్ అంటే మల్టీ టాలెంటెడ్. బట్ హ్యాండ్సమ్ ఫాదర్ అంట. స్టూడెంట్లో ఉన్నారు సార్, మీరు ఒక డిగ్రీ స్టూడెంట్లో ఫాదర్ అంటే సార్ ఎంకరేజ్ చేస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? పాపకి ఇంట్రెస్ట్ ఉంది సార్. పాపకి డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఫైన్ ఆర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, సింగింగ్ కానీ డ్యాన్స్ కానీ చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ చూసిన తర్వాత మాకు కూడా ఈ హాబీని మేము ఎందుకు దీన్ని ఫుల్ టైం ప్రొఫెషన్కి తీసుకెళ్ళకూడదు అని అనిపించింది. సో చూద్దాం, భగవంతుడి దయ. పాప ఇష్టం సింగింగ్ అండ్ డ్యాన్స్, హెల్త్ మంచిగా సౌండ్ అండ్ ఫిట్. అవును సార్, సింగింగ్ కానీ డ్యాన్స్ కానీ దీనికోసం పాప కూడా చాలా కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్. మెడిటేషన్, ఇంకా హెల్తీ అంతా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. వెరీ గుడ్ సార్. సార్, మీ ఇంత గుడ్ లుకింగ్కి మంచి డిగ్రీ స్టూడెంట్లో ఉన్నారు, ఇంత పెద్ద పాప అంటే అసలు నమ్మలేకపోతారు. అంటే ఏంటి మీరు అసలు మీ అందానికి కానీ మీరు ఇంత గుడ్ లుకింగ్, ఇంత అద్భుతంగా మెయింటెనెన్స్కి? లేదు సార్, నేచురల్ టైమ్లీ స్లీప్, టైంగా తిన్నాం, టైమ్లీ స్లీప్. ఆఫీస్లో జరిగే విషయాలు ఆఫీస్లో వదిలేస్తాం, బయటికి ఇంటి దాకా తీసుకురాం. ఇంట్లో చెప్పులు వదిలేయడంతో పాటు ఆఫీస్ విషయాలు కూడా వదిలేస్తాం. ఇంటికి వచ్చినప్పుడు 5 నిమిషాలు పడుకుని నిద్రమాట. సూపర్. అదే మా ఎంపీసీ. బ్యూటిఫుల్. షీ వాంట్ టు బికమ్ అ డాక్టర్, బట్ ప్రొఫెషనల్ డాన్సర్ కింద ఉండదు. సో దానికోసం మేము ఎంకరేజ్ చేస్తాం. సార్, ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్కి, గురువులకి, మేడం గారు లక్ష్మీ శ్రీనివాస్ గారు, అంటే మేము వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటాం. పాప చిన్నప్పుడే మేడం గారి దగ్గర జాయిన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి అసలు ప్రతి సంవత్సరం మేము పాప ప్రోగ్రామ్ చేసినప్పుడు మాకే ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే పాప అసలు ఆమె మొదలుపెట్టినప్పటి నుంచి మేము చూస్తున్నాం. ఆ మార్పు ఏంటంటే మాకు ఈ 4 సంవత్సరాలు 5వ సంవత్సరం పాప అక్కడ నేర్చుకున్నాం. దీక్షిత్ కానీ మేడం గారు కానీ సహకారం చాలా బాగుంటుందండి. అదే కాకుండా పిల్లల విషయంలో చాలా ఓపికగా ఉంటారు. ఆ
వాళ్ళని చూసి ఎంతో నేర్చుకోవాలి. ఎందుకంటే సాంప్రదాయం అనేది ఏంటన్నది మేడం గారిని చూసి నేర్చుకోవాలి. పిల్లలకి కుంకుమ బొట్టు పెట్టుకోవడం దగ్గర నుంచి నడవడిక, నడక, వేషం, భాష అన్నీ మేడం గారు చాలా చక్కగా నేర్పుతారు. ఆ విషయంలో చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. మీరు చాలా మంచి గురువు మా పాపకైతే ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్, చాలా హ్యాపీ. బాగా చెప్పారు. మా టీచర్ పేరు లక్ష్మీ శంకర్. ఏ పాట మీద పర్ఫార్మెన్స్ చేశారు? పర్ఫార్మెన్స్ వచ్చింది శ్రీశ పద్మనాభ. ఏమేమి నేర్చుకున్నారు? ఎస్, ఏమేమి నేర్చుకున్నారు? కూచిపూడి, భరతనాట్యం. నేను 3 years నుంచి నేర్చుకుంటున్నాను. ఓకే. నా సెకండ్ ప్రోగ్రామ్. ఫస్ట్ ప్రోగ్రామ్ రవీంద్ర భారతి కదా. అందులో ఏం చూసానా? వందే మీనాక్షి. ఏ క్లాస్ అవుతున్నారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ క్లాస్ అవుతున్నారు? నేను 4th class చదువుతున్నాను. నేను గీతానగర్ నుంచి వచ్చాను. ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఈరోజు ఈ వేదిక మీద మీరు పర్ఫార్మ్ చేస్తుంటే అందరు చప్పట్లు కొట్టారు, మీరు బాగా చేశారు అన్నారు పర్ఫార్మెన్స్. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. మీరు లెజెండరీ చేతులుగా అవార్డు కూడా తీసుకున్నారు. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్? చాలా హ్యాపీ. మీ పేరెంట్స్ ఏమంటారు? మీకు ఎలా ఎంకరేజ్ చేస్తారు, ఎలా సపోర్ట్ చేస్తారు? చాలా బాగా చేశారు. గుడ్ గుడ్. ఇంకా గురువు ఏమంటారు? ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారు గురువు గారు? ఎస్, చెప్పండి. టీచర్ కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. ఓకే. అచ్చా, మీ కళ ఏంది, మీ డ్రీమ్ ఏంది, మీ అంబిషన్ ఏంది, మీ గోల్ ఏంది, మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? నేను పెద్ద అయ్యాక కలెక్టర్ అవుతాను. వెరీ నైస్, ఆ లక్షణం ఉంది. గ్రేట్, టాలెంటెడ్. సార్, మీకు ఎలా అనిపిస్తుంది మీ పాప గారు ఇంత అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు? చాలా హ్యాపీ. యాజ్ ఎ ఫాదర్గా మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్కి, గురువులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గురుగారికి చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 4 years 5 years ఎప్పుడైతే డ్యాన్స్ నాలెడ్జ్ వచ్చిందో అప్పటి నుంచి తను జాయిన్ అయ్యి స్టార్ట్ అయ్యింది. సో అక్కడి నుంచి గురుగారు సపోర్ట్ ఈ స్టేజ్కి వచ్చింది. పాప గారు కలెక్టర్ అయ్యే అన్నారు తన ఒపీనియన్. ఆ లక్ష్యం, ఆ టాలెంట్ ఉంది. మీ సపోర్ట్, మీ కోఆపరేషన్ పాపకి ఎస్ ఎస్. ఇంకా వేరే ఉన్నాయండి డ్యాన్స్తో పాటు? వేరే స్కేటింగ్, స్విమ్మింగ్, ఇంకా బాగా చేస్తుంది. స్కేటింగ్, స్విమ్మింగ్, చెస్ అని అట్లా. చెస్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేసింది. ఈ రంగంలో ఇంకా ముందుకు తీసుకెళ్తారా పాప గారు? తప్పకుండా తీసుకెళ్తాం. 4-5 years అవుతుంది తను స్టార్ట్ చేసి. ఓవరాల్గా ఈరోజు ఎలా అనిపించింది? ఓవరాల్ చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. 8th edition నృత్యార్పణం చేశాము. చాలా బాగా అనిపించింది. మా మ్యామ్ కనుక ఇవన్నీ మా కోసం చేసి లేకపోతే ఈసారి ఇవాళ ఇంత గ్రాండ్గా అయ్యేదే కాదు. ఇదంతా మా గురుగారి వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. లక్ష్మి గారు. మేడం, ఈ స్టేజ్ మీద మీరు ఏమేమి పర్ఫామ్ చేయడం జరిగింది? 8 songs జరిగాయి. 8 songs. ఓకే. ఎందులో చేశారు? నేను జగదానంద కారక చేశాను, శంకరి చేశాను, అష్టలక్ష్మి చేశాను, మంగళం చేశాను. ఓకే. ఎన్ని సంవత్సరాలు మీరు డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు? 7 సంవత్సరాల నుంచి. ఇప్పటివరకు మీ కెరీర్లో ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారు, ఎన్ని మెడల్స్ తీసుకున్నారు? అంటే ఎప్పుడు లెక్క పెట్టలేదు, కానీ బాగానే వచ్చాయి. ఓకే. ఈరోజు ఎలా అనిపిస్తుంది ఈ వేదిక మీద మీరు పర్ఫామ్ చేయడం? లెజెండరీ చేతులుగా అవార్డు. చాలా అంటే చాలా గ్రేట్గా అనిపించింది. ఐ వాజ్ రియలీ హానరబుల్. మేడం, ఏం చదువుతున్నారు మీరు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. మీ పేరెంట్స్ గురించి ఒక మాట. ఇంత అద్భుతంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేయకపోతే నేను ఇంత డాన్స్ నేర్చుకునేదాన్నే కాదు, అసలు ఇంత పొజిషన్కి వచ్చేదాన్నే కాదు. థ్యాంక్స్ టు దెమ్ ఆల్సో. మీ గోల్ ఏంటి, మీ అంబిషన్, మీ డ్రీమ్? నా గోల్ అయితే ఫ్యూచర్లో బీటెక్ చేసి యూఎస్ వెళ్ళడం. ఇన్ డాన్స్ అయితే ఐ హ్యావ్ టు కంప్లీట్ ఎవ్రీ ఎగ్జామ్ పాసిబుల్. ఆల్ ది బెస్ట్. అండ్ గురువుల గురించి ఒక మాట. Thank you so much for everything, ma'am. We all love you so much. Thank you.